మావ 'జటాధర' ఓటీటీలోకొచ్చిందని జెప్పి ప్రైమ్ ఓపెన్ జేసి స్టార్ట్ జేశాను. స్టార్ట్ జేసిన వెంటనే బానే ఎళ్తుంది గదా! ఈ సినిమాని ఎందుకు ట్రోల్ జేశారు అనిపించింది. సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమాని క్రిటిసైజ్ చేయడం కరెక్టే. మినిమమ్ ఎఫర్ట్స్ కూడా పెట్టలేదు రైటింగ్‌లో, ఎగ్జిక్యూషన్‌లో. ముఖ్యంగా 'సోనాక్షి సిన్హా' క్యారెక్టర్ గాని, 'సోనాక్షి సిన్హా' వచ్చినప్పుడు రాసుకున్న సీన్‌లు గాని, అసలు రాసుకోలేదేమో సీన్‌లు. ఒక రోజులో 'సోనాక్షి సిన్హా' షూటింగ్ కంప్లీట్ చేసేసి పంపించేసి ఉంటారు. ఎందుకంటే అవే షాట్స్, సినిమా అంతా అవే షాట్స్. ఇంకా 'సుధీర్ బాబు' విషయానికొస్తే 'సుధీర్ బాబు' స్టోరీ సెలక్షన్‌లో ఫాల్ట్ ఉంది. ఐ మీన్ స్టోరీలు కొన్ని కొన్ని బానే ఉంటున్నాయి గానీ, ఎగ్జిక్యూషన్ లోపం మాత్రం ప్రతి సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా కూడా స్టోరీ పరంగా ఏదో చెప్దామని ట్రై చేశారు. బట్ రాసుకున్న సీన్‌లు ఏవైతే ఉన్నాయో డంబ్. అసలు రాసుకున్నారా లేదా అని చెప్పి మధ్య మధ్యలో అనిపిస్తూ ఉంటది. ఫస్ట్ హాఫ్ కొంచెం బానే ఎళ్తది. కొంచెం ఎంగేజ్ అవుతాం కొన్ని కొన్ని సీన్‌ల పరంగా. ఎప్పుడైతే మెయిన్ ఎలిమెంట్‌లోకెళ్తాడో అక్కడ సినిమా డ్రాస్టిక్‌గా పడిపోద్ది. మినిమమ్ ఎఫర్ట్స్ కూడా పెట్టట్లేదు మామ. ఆడియన్స్‌ని ఎంత గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారో. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు అర్థమవుద్ది. హారర్ సినిమా అన్నారు, సూపర్ న్యాచురల్ థింగ్స్ అన్నారు. అయ్యేం కనిపించవు. భయపెట్టడానికి ట్రై చేస్తారు గానీ, హారర్ సినిమాలో ఎలా పెట్టాలమా, ఏదైనా హారర్ సీన్ వచ్చినప్పుడు లైట్లు ఎవడైనా ఏస్తాడా? అంటే అక్కడ మనిషి నీట్‌గా కనిపించడానికి అక్కడ లైటింగ్ పెట్టేసి, అసలు జనాలు ఎందుకు భయపెడతారు? పోనీ సౌండ్‌లతో ఏమైనా భయపెడదామని ట్రై చేశారా అంటే అది కూడా లేదు. నవ్వొచ్చింది మామ చాలా చోట్ల. ఇంకా 'సోనాక్షి సిన్హా' కనిపించిన ప్రతిసారి నవ్వొచ్చింది. లిటరల్లీ నవ్వొచ్చింది. నవ్వించడానికి పెట్టారా? భయపెట్టడానికి పెట్టారా? డైరెక్టర్ క్లారిటీ లేదనుకుంటా. అది 'సుధీర్ బాబు' ఎలా ఒప్పుకున్నాడో అర్థం కావట్లేదు. అంటే నువ్వు చెప్తున్న ప్రకారం స్టోరీ అయితే బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదంటున్నావు. మరి యాక్టింగ్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ 'సోనాక్షి సిన్హా' గురించి మాట్లాడుకున్నాం. ఇంకా 'సుధీర్ బాబు' గురించి మాట్లాడుకుంటే 'సుధీర్ బాబు' ఎప్పుడు ప్రతి సినిమాలో ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్ ఉంటది. కానీ దీంట్లో కొంచెం పర్లేదు. బానే ఉంటది. ఇంకా మిగతా పెర్ఫార్మన్స్‌ల గురించి మాట్లాడాలంటే పెద్ద స్టాండ్ ఔట్ పెర్ఫార్మన్స్‌లు అయితే ఏమీ లేవు. ఎందుకంటే అక్కడ రాసిందేం లేదు కాబట్టి ఆళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు? టెక్నికల్ వాల్యూస్ గురించి ఏంటి మరి? ఈ సినిమా టెక్నికల్‌గా సాలిడ్‌గా ఉన్నా, కొంచెం మనం చూడగలిగే వాళ్ళమేమో. సినిమాటోగ్రఫీ కొన్ని కొన్ని చోట్ల బానే ఉంటది. కానీ మామ ఆర్టిఫిషియాలిటీ కొట్టొచ్చినట్టు కనబడతది. అసల లొకేషన్ సెలక్షన్ ఏంటి మామ, అసల ఓ హారర్ లొకేషన్‌లా ఉండవు. ఏదో టైం లేక ఎక్కడ పడితే అక్కడ కానిచ్చేసినట్టు ఉంటది. ఇంకా బంగ్లా సెలెక్ట్ చేసుకుంటారు మామ. ఆ బంగ్లా చాలా సినిమాల్లో చూసాం. ఏంటి మామ సెట్ వర్క్ కూడా చేయలేదా మామ? కొంచెమైనా తెలియకుండా మేనేజ్ చేయాలి కదా కనీసం. ఏదో మైథలాజికల్ ఎలిమెంట్ కూడా కలిపేద్దామని ట్రై చేశారు గానీ ఫోర్స్‌బుల్‌గా ఉంటది. 'శుభలేఖ సుధాకర్' గారిని పెట్టేసి ఆయన వాయిస్ బావుంటది కాబట్టి ఏదో చెప్పేద్దామని ట్రై చేశారు గానీ డిసప్పాయింటెడ్ మామ. ఇలాంటి సినిమాలని ఆడియన్స్ ఖచ్చితంగా చూడాలి. చూసి ఎంత గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారో ఖచ్చితంగా ఆడియన్స్ తెలుసుకోవాలి. టాలీవుడ్‌లో ఈ మధ్యన కంటెంట్ తగ్గుతుంది. ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టేసి గ్రాఫిక్స్ మీద, వీఎఫ్ఎక్స్ మీద పెడితే ఏముంటది మామ? కాన్సెప్ట్ మీద ఫోకస్ పెట్టి మినిమమ్ బడ్జెట్‌లో సినిమా తీసి మన ముందు పెడితే ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంటాం. ఇంకా 'సుధీర్ బాబు' మాత్రం కమ్‌బ్యాక్ చెయ్యాలి. మంచి మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటే బావుంటది. లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. కెరియర్ స్టార్టింగ్‌లో 'సుధీర్ బాబు' సినిమా అంటే చూడాలని ఒక ఆసక్తి ఉండేది. ఎలాంటి కాన్సెప్ట్ టచ్ చేస్తాడు? చాలా ఎంగేజింగ్‌గా ఉండేమో. ఇప్పుడు మాత్రం 'సుధీర్ బాబు' సినిమా చేస్తున్నాడంటే ఆయన సినిమాల మీద ఆసక్తి కూడా కోల్పోయి ఉంటారు. వాటెవర్ సినిమానైతే నేను సజెస్ట్ చేస్తా. ప్రైమ్ వీడియోలో ఉంది ఎళ్లి చూడండి. ఖచ్చితంగా చూసి స్టేట్మెంట్ పాస్ చేయండి. మన కామెంట్ బాక్స్‌లో కూడా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో. అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.